మనం ఈరోజు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చిరుధాన్యాలతో చేసేసుకుందాము. హెల్దీయే కాదండి, మంచి టేస్ట్తో కూడా చేసేసుకుందాము. నేనైతే ఇడ్లీ, దోశ, చిట్టి దోశలు రెడీ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్తో ఎన్నో రకాల రెసిపీస్ మీరైతే చేసేసుకోవచ్చు. చిట్టి బోండా, అలాగే పెద్ద బోండా, ఊతప్ప, అలానే ఎగ్ దోశ, క్యారెట్ దోశ, మీ ఇష్టం అండి. ఏది ఇష్టమైతే ఆ రెసిపీ చేసేసుకోవచ్చు ఈ బ్యాటర్తో. మీరు ఈ బ్యాటర్ ఎలా రెడీ చేసి నేను చెప్పేస్తా మీకు. నేను మీ నాగమణి, మన ఛానల్ వైజాగ్ వ్లాగ్స్. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి నేనైతే ముందుగా 1 గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నానండి. జొన్నల్లో ఐరన్ 4.1% ఉంటుంది, అలాగే కాల్షియం 0.3 ఉంటుంది, అలాగే ప్రోటీన్ 10.4 ఉంటుంది, అలాగే ఖనిజాలు 1.6 ఉంటుంది, అలాగే పిండి పదార్థాలు 72.4 ఉంటుంది, అలాగే పీచు పదార్థం 1.3 ఉంటుంది. అలానే 1 గ్లాస్ కొర్రలు తీసుకుంటున్నానండి. కొర్రలలో మధుమేహం వ్యాధిగ్రస్తులకి మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ని పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. అలానే మలబద్ధకాన్ని అరికడుతుంది. మూడవది 1 గ్లాసు సామలు తీసుకుంటున్నానండి. ఇది ఉపయోగం పైత్యం ఎక్కువగా ఉండటం వల్ల, భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం, పుల్లటి తేనుపులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధ గుణంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పీచు పదార్థం వల్ల మలబద్ధకం కూడా అరికడుతుంది. గుండె సమస్యలకు, ఊబకాయానికి, కీళ్ళనొప్పికి ఇది బలవర్ధకమైన ఆహారం అండి. అలాగే 4వది 1 గ్లాసు సోలు తీసుకుంటున్నాను. సోలులో ఉన్న గుణాలు: ఐరన్ 5.4 ఉంటుంది, కాల్షియం 0.33 ఉంటుంది, అలాగే ప్రోటీన్ 7.1 ఉంటుంది, ఖనిజాలు 2.7 ఉంటుంది, అలాగే పిండి పదార్థాలు 72%/7 ఉంటుంది, అలాగే పీచు పదార్థం 3.6 ఉంటుంది. ఇది కంపల్సరీ మినపప్పు 1 గ్లాస్ తీసుకోవాలండి. వీటి గురించి మనం రెగ్యులర్గా వాడతాము, తెలిసిన సంగతి. ఎప్పుడైనా మనకి నీరసంగా ఉండేటప్పుడు గారెలు చేసుకొని తిన్నట్లయితే నీరసం చాలా వరకు తగ్గుతుందండి. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. గారెలే కాదు, మినపప్పుతో ఏ ఐటెం తిన్నా కొద్దిగా శరీరానికి బలం అనేది దక్కుతుంది. ఇప్పుడైతే బ్యాటర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ అన్ని ధాన్యాలు కలిపి నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. లేదంటే 6 to 8 అవర్స్ అయినా కనీసం వాటర్లో సోక్ చేసుకోవాలి. 4 ధాన్యాలు కలిపి నానబెట్టుకోవాలి. మినపప్పు మాత్రం సపరేట్గా నానబెట్టుకోవాలి, ఎందుకంటే రుబ్బేటప్పుడు తేడా వస్తుందని సపరేట్ చేశాను. అలాగే ఏమైనా రాళ్ళు అయ్యి ఉండేటట్లయితే కొద్దిగా దేవుకుంటే సరిపోతుంది. రాళ్ళు వంటివి ఏమైనా చెత్తా చెదారం ఉంటే వచ్చేస్తుంది. సోప్ చేసుకునే ముందు 1-2 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని సోప్ చేసుకోండి. అలాగే మినపప్పు మాత్రం వేరే బౌల్లో సోప్ చేస్తున్నాను. మినపప్పు కూడా 2 times వాటర్లో క్లీన్ చేసేసుకొని సోప్ చేసుకోండి. ఈవినింగ్ రుబ్బుకునే ముందు ఒకసారి వాటర్తో కడిగేసుకొని గ్రైండర్లో వేసుకుంటే మంచిదండి, మిక్సీ కన్నా. ముందుగా మినపప్పు గ్రైండర్లో వేసేసుకున్నాము. సోప్ వచ్చేటట్టు వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఉండేటట్టు చూడండి. సోపుగా తేలిగ్గా వచ్చింది రుబ్బు. ఇప్పుడు మిగతా దినుసులు కూడా వేసేసుకుందాము. మధ్య మధ్యలో వాటర్ వేస్తూ ఫైన్గా సోపుగా రావాలి రుబ్బు. అప్పుడే మనం చేసుకునే ఐటెం స్మూత్గా వస్తుంది. రుబ్బు అయితే ఫైన్గా నలిగిపోయిందండి. తొక్కలే కనిపిస్తున్నాయి కానీ ఏమీ బరకలేదు. ఓన్లీ సోళ్ళు తొక్క ఒకటే కనిపిస్తుంది. బ్యాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తీసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని 6 to 8 అవర్స్ స్టోర్ చేసుకోవాలి. బాగా పిండి ఉబ్బుతుంది. నేనైతే మార్నింగ్ రుబ్బుకొని ఈవినింగ్ రెడీ చేశాను. బ్యాటర్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా పొంగాలండి, పొంగితేనే మన డిష్ బాగుంటుంది. ఇడ్లీ బ్యాటర్ మరీ పల్చగా కాదు, అలాగని చిక్కగా కాకుండా కొద్దిగా జారినట్టు ఉండాలి. ఇడ్లీ కూడా కొద్దిగా పల్చగా పెట్టుకోవాలి, అంటే దళసరిగా కాకుండా. ఇప్పుడైతే ఇడ్లీని స్టీమ్లో పెట్టేస్తున్నాను.
ఒక 10 నిమిషాల నుండి 13 నిమిషాలు టైం తీసుకుంటుందండి ఇడ్లీ కుక్ అవ్వడానికి. కుక్ అయిపోయింది చూసారా. మరి ఇడ్లీ ఎక్కువ కుక్ చేసేస్తే హార్డ్‌గా తయారైపోతుందండి. అవసరమైన టైమే కుక్ చేసుకోవాలి. ఇడ్లీ అయితే ఒక బౌల్‌లో తీసేసుకుంటున్నాను. ఎంత బాగా వచ్చాయో చూసారా. కొద్దిగా బ్యాటర్ తీసుకుంటున్నాను చిట్టి దోసలకి. చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా లైట్‌గా పలచబెడుతున్నాను. ఈ చిట్టి దోసలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడటానికి అందంగా కాకుండా ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నవే కాదండి, మీడియంలో ఇలా దళసరి దోసలు కూడా వేసుకోవచ్చు. ఇంకా పల్చ దోసలు క్రిస్పీగా వేసుకోవాలనుకుంటే ఇంకో కొద్దిగా వాటర్ కలుపుకొని పల్చగా వేసుకోవాలి. దోస వేసుకున్నాక ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయండి. అయితే నేను ఈ డిష్ కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేయాలనుకుంటున్నాను. అంటే ఏమిటో తెలుసా? శనగపిండి చట్నీ అండి. ఈ చట్నీ వైజాగ్ సైడ్ ఫేమస్. చట్నీ కోసమని నూనె వేసి ఒక తెపాలు పెట్టి పోపులు వేస్తున్నానండి. 1 స్పూన్ పోపులు వేసాను. అలాగే 4 ఎండుమిర్చి చిక్కి వేసాను. ఎండుమిర్చి లైట్గా వేగాక చితక్కొట్టిన 2 ఎల్లుల్లి గుడ్లు, చిన్న అంగుళం ముక్క అల్లం వేసాను. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసి వేసాను. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలుగా కోసి వేసాను. ఈ పోపు అంతా నీట్గా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాయి. ఒక టమాటా పెద్దది చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీకి టమాటా ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. టమాటాని 1 నిమిషం ఆయిల్లో ఫ్రై అవ్వగానే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఎందుకంటే టమాటా మెత్తబడుతుంది, జ్యూస్ దిగుతుంది. అందుకని 2 నిమిషాల తర్వాత మూత తెరిచి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. టమాటా బాగా మెత్తబడిపోతే మళ్ళీ మూత పెట్టనవసరం లేదు. మెత్తబడకపోతే మరొకసారి మూత పెట్టుకోవాలి. మెత్తబడలేదు అనిపించింది, మరొకసారి పెట్టాను. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి కొద్దిగా వాటర్ పోసానండి. ఇప్పుడు శనగపిండి నీటిలో కలుపుకున్నది వేసేసుకోవాలి. 100 గ్రామ్స్ శనగపిండి అనుకోండి, 300 ml వాటరు లేదంటే 350 ml వాటర్ అయినా పడుతుంది. మీరు చట్నీ చేసుకున్నాక బాగా చిక్కగా అనిపించినట్లయితే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. శనగపిండి పచ్చి స్మెల్ పోయినంత వరకు ఉడకనియాలి. ఇలా వాటర్ కంటెంట్ ఉండేటప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి. చిక్కబడేసరికి మీడియంకి సిమ్కి మార్చుకొని బాగా కుక్ అవనివ్వాలి. అలాగే తగిన సాల్ట్ కూడా వేసేసుకోవాలి. శనగపిండి నీరు బాగా వేడెక్కినాక ఇలా చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీడియంకి కానీ సిమ్కి కానీ పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి పూర్తిగా పచ్చి స్మెల్ పోయి అందులోకి మసాలా ఇంకేటట్టు ఉడకనియాలి. లాస్ట్లో దించి ముందు 2 ఎల్లుల్లి గుడ్లు, చిన్న అల్లం ముక్క చెదకొట్టి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, అలాగే మసాలా ఓన్లీ దాల్చిన చెక్క అయినా లవంగా అయినా, ఈ 2 లేకపోతే ఇంట్లో ఉండే గరం మసాలా అయినా కొద్దిగా వేసుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ మంచి సువాసనతో తినాలనిపిస్తుందండి. మసాలా అంతా మిక్స్ అయినట్టు నీట్గా కలిపేసుకోవాలి. ఎందుకంటే మసాలా పౌడర్ ఉండల్లా ఉండిపోతుంది. అందుకే నీట్గా కలిపేసుకొని వేడి బొంబాయి చట్నీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా వాడేయకుండా అప్పుడు ఇలాంటి రేర్ అయిన దినుసులతో మనం టిఫిన్ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం కలుగుతుంది. అలాగే మనకి కొత్త టేస్ట్ని కూడా టేస్ట్ చేసేటట్టు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా మరి. చూసారా అట్లు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.